అంశం మీద మరి నా ఆవేదన తెలంగాణ ప్రజల ఆవేదన అంతా కూడా అర్థం చేసుకొని మరి ప్రజలకు తెలియజెప్పడానికి ఇక్కడికి వచ్చిన మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుతున్నా. మరి నాకు సంఘీభావంగా వచ్చిన మరి ముషీరాబాద్ ఎమ్మెల్యే గారు బీఆర్ఎస్ పార్టీ శ్రీ ముఠా గోపాల్ గారు, అదేవిధంగా నవీన్ కుమార్ రెడ్డి గారు ఎమ్మెల్సీ, అదేవిధంగా రాకేష్ రెడ్డి గారు, అదేవిధంగా మరి వాసుదేవ రెడ్డి గారు, విజయ్ కుమార్ గారు, అభిలాష్ రావు గారు అందరూ కూడా మరి స్థానిక మరి బండ్లగూడ జాగీర్ మున్సిపల్ మాజీ చైర్పర్సన్, అదేవిధంగా నార్సింగ్ నాయకులు అందరికి కూడా బీఆర్ఎస్ సీనియర్ నాయకులకు అందరికి కూడా మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతా ఉన్నా. మరి మైపాల్ ముదిరాజ్ గారికి కూడా, నాగరాజు గారికి అందరికి కూడా మరి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతా ఉన్నా. మరి మిత్రులారా, చాలా బాధతోని మరి ఆవేదనతోని మరి రాజ్యాంగానికి పట్టపగలే ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తూట్లు పొడుస్తుంటే మరి తెలంగాణకు రావాల్సిన అపారమైన సంపద, వేల కోట్ల పెట్టుబడులు అవన్నీ కూడా పక్క రాష్ట్రాలకు తరలి వెళ్లిపోతుంటాయి. గత ప్రభుత్వం కేసీఆర్ గారు కావచ్చు, అంతకన్నా ముందున్న ప్రభుత్వాలు ఎన్నో కార్యక్రమాలు చేసినాయి. మరి ముఖ్యంగా తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ గారు రాత్రింబవళ్లు కష్టపడి ఒక గొప్ప తెలంగాణను తయారు చేయాలని మరి వందల వేల కోట్ల పెట్టుబడులు తెలంగాణలో పెడితే ఈరోజు రేవంత్ రెడ్డి గారి అనాలోచిత చర్యల వల్ల ఈ పెట్టుబడులన్నీ కూడా నాశనం అయిపోతా ఉన్నాయి. ఆ పెట్టుబడి లోపల నా విలువైన పన్ను డబ్బులు కూడా ఉన్నాయి. నేను రాష్ట్ర ఖజానాకు ఒక పౌరుడిగా, ఒక బాధ్యతాయుతమైన పౌరుడిగా నేను కూడా పన్ను కడుతున్నాను. ఆ డబ్బులు మరి పెట్టుబడులుగా పెట్టబడ్డాయి. ఆ పెట్టుబడులు ఇవాళ రేవంత్ రెడ్డి గారి అనాలోచిత చర్య వల్ల నిర్వీర్యం అయిపోయినాయి, వేస్ట్ గా మారిపోయినాయి అనే బాధతోని రేవంత్ రెడ్డి గారి మీద క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ భారత న్యాయ సంహిత 316 ప్రకారం ఆ సెక్షన్ కింద వారి మీద క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ కేసు పెట్టాల్సిందిగా ఈరోజు నార్సింగి పోలీస్ స్టేషన్ లో నేను కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. తెలంగాణ ప్రజలు దయచేసి గుర్తుపెట్టుకోవాలి, ఈ ఫార్ములా ఈ రేసు వ్యవహారంలో నిజానికి గత ప్రభుత్వం వేల కోట్ల రూపాయల పెట్టుబడులు మన రాష్ట్రానికి రాబట్టడానికి, దేశంలో ఎక్కడ కాకుండా తెలంగాణకే రాబట్టడానికి, వేల ఉద్యోగాలు తెలంగాణ యువతకు ఇప్పించడం కోసం 55 కోట్ల రూపాయల విలువైన పెట్టుబడి పెడితే ముఖ్యమంత్రి గారు ఏమాత్రం ఆలోచించకుండా, ఇలాంటి నిజాలు ప్రజల ముందర పెట్టకుండా, ఏనాడు కూడా అసెంబ్లీలో గాని లేకపోతే బయట బహిరంగ చర్చకు సిద్ధం కాకుండా వాస్తవాలను ప్రజల నుండి దాచిపెట్టి ఇలా గత మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ గారు ఏదో పెద్ద నేరం చేసినట్టుగా ఇవన్నీ కూడా వాస్తవాలను కప్పిపుచ్చి విషయాన్ని పక్కదో పట్టించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. దానివల్ల తెలంగాణకు తీవ్రమైన నష్టం జరుగుతా ఉన్నది. ప్రపంచంలో ఒక గొప్ప పేరు వచ్చే అవకాశాన్ని తెలంగాణ ఈరోజు కోల్పోయిందన్న బాధతోని ఒక పౌరుడిగా నేను ఇలా ఒక పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన. నేను గతంలో మరి రాజకీయాల్లో రాకముందు నేను ఒక ఐపీఎస్ ఆఫీసర్ గా పనిచేసిన, నేను కూడా క్రైమ్ బ్రాంచ్ డీసీపీగా ఎన్నో వైట్ కాలర్ నేరాలను మరి పరిశోధించిన, నేను అడిషనల్ డీజీపీగా పనిచేసిన, మరి వార్ క్రైమ్స్ ఇన్వెస్టిగేటర్ కూడా ఐక్యరాజ్య సమితిలో నేను పనిచేసిన. కానీ ఈరోజు రేవంత్ రెడ్డి గారు వారి అనాలోచిత చర్యల వల్ల ఇలా తెలంగాణ ప్రజలకు తీవ్రమైన నష్టం జరుగుతా ఉన్నది. లేని కరప్షన్ పేపర్ మీద పెట్టి అనవసరంగా ఇబ్బంది పెడతా ఉన్నాడు, సమస్యను పక్కదో పట్టిస్తున్నాడు. ఇది జరుగుతున్నది తెలంగాణలో. మరి ఫార్ములా ఈలో ఏసీబీ కేసు పెట్టిండు రేవంత్ రెడ్డి. అసలు ఎక్కడ దానకిషోర్ అనే ఐఏఎస్ అధికారి, ఇప్పుడున్న ప్రిన్సిపల్ సెక్రటరీ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అర్బన్ డెవలప్మెంట్, ఆయన ఇచ్చిన కంప్లైంట్ లో ఎక్కడ కూడా కేటీఆర్ గారు జోబులోకి ఒక్క పైస వచ్చినట్టు కూడా నిరూపించలేకపోయారు. ఏసీబీ 8 గంటలు ప్రశ్నించింది, ఈడీ ఒక 8 గంటలు ప్రశ్నించింది, ఎక్కడ కూడా వాళ్ళు ఈయన జోబులోకి ఒక పైస వచ్చినట్టుగా నిరూపించలేకపోయారు. అక్కడే వీళ్ళ డొల్లతనం బయటపడ్డది. మరి ఇక్కడ 55 కోట్ల రూపాయలు గత ప్రభుత్వం ఫార్ములాకి పంపించింది. ఎందుకోసం పంపించారు అది ఎవరు కూడా మాట్లాడతలేరు. ఎవరి కోసం పంపించారు? ఫార్ములా ఈ ఆర్గనైజేషన్ కు ఏ అగ్రిమెంట్ ద్వారా ఈ 55 కోట్ల రూపాయలు పోయినాయి అనేది ఎవరు కూడా మాట్లాడతలేరు. ఆ విషయం గురించి ఎక్కడ కూడా ముఖ్యమంత్రి పత్రికలకు చెప్తలేడు. అసెంబ్లీలో చర్చకు కూడా సిద్ధం కావడం లేదు ముఖ్యమంత్రి. అడుక్కున్నా కూడా వింటలేడు ముఖ్యమంత్రి.
ఇలా ఆ ఫార్ములా ఈ తర్వాత గత ప్రభుత్వము తర్వాత మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ ఎంటర్ అయిన ట్రైపార్టైట్ అగ్రిమెంట్ ఏఎస్ నెక్స్ట్ జన్ కంపెనీ మరి 3 కలిసి చేసిన ట్రైపార్టైట్ అగ్రిమెంట్ లో భాగంగానే ఈ 55 కోట్ల రూపాయలు పంపించి తెలంగాణకు పెద్ద ఎత్తున మొబిలిటీ వ్యాలీ, ఈ రోజు గ్రీన్ ఎనర్జీ అంటున్నాం, ఈ భూమి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయంటున్నాం, మానవ సమూహాలకు ప్రమాదం వస్తుందని అంటున్నాం. అందులో భాగంగా దేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణ రాష్ట్రానికి 1000 కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చి అందులో మరి మొబిలిటీ వ్యాలీ అంటే ఎలక్ట్రిక్ వాహనాలు ఎక్కడో చైనాలో కాదు తయారు కావాల్సింది, లేకపోతే ఎక్కడో అమెరికాలో కాదు తయారు కావాల్సింది, మా తెలంగాణలో తయారు కావాలని చెప్పి మొబిలిటీ వీక్ అని పెట్టి మరి కేటీఆర్ గారు ఆనాడు 55 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టిండు. ఆయన జోబులో ఒక్క పైసా కూడా రాలేదనేది ప్రభుత్వమే, ఇప్పుడున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వమే చెప్తున్నది. ఆ 55 కోట్ల పెట్టుబడి పెట్టి మరి ఒక రేసు ఏర్పాటు చేసి హుసేన్ సాగర్ లో, దాని తర్వాత ఇంకా 4 రేసులకు అగ్రిమెంట్ చేసుకుని డబ్బులు ఇచ్చారు కేటీఆర్ గారు. దానివల్ల 1000 కోట్ల రూపాయల పెట్టుబడి వస్తుందన్న ఆశతోనే అది చేశారు. మరి ఆనాడు ఎన్టీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పోలవరం ప్రాజెక్టు డిజైన్ చేసిండ్రు. అదేవిధంగా రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మరి ఆరోగ్యశ్రీ గాని, జలయజ్ఞం గాని, లేకపోతే ఫీ రియంబర్స్మెంట్ స్కీమ్ గాని, రైతులకు ఉచిత లాంటి పథకాలు ఆయన పెట్టారు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు జీనోమ్ వ్యాలీ వచ్చింది. అదేవిధంగా ఐటీ టవర్స్, సైబర్ టవర్స్ కట్టిండ్రు. మరి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిపోయింది, తర్వాత రాజశేఖర రెడ్డి వచ్చి రాజశేఖర రెడ్డి గారు ఏమైనా ఐటీ టవర్స్ గులగొట్టిండ్రా? లేదు కదా. అదేవిధంగా రైతులకు ఉచిత విద్యుత్ ఎవరైనా బంద్ చేసిండ్రా? లేదు కదా. అదేవిధంగా మరి రాజశేఖర రెడ్డి గత కాంగ్రెస్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ఉమ్మడిగా ఉన్నప్పుడు మరి ఆరోగ్యశ్రీ గాని, లేకపోతే రైతుల ఉచిత విద్యుత్ గాని, ఫీ రియంబర్స్మెంట్ గాని, 108 గాని, ఈ స్కీమ్లను తెలంగాణ వచ్చిన తర్వాత గౌరవ కేసీఆర్ గారు రద్దు చేయలేదు కదా.